మంత్రుల కొట్లాటల దుడ్డల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు సర్కార్ పెద్దల ఇంటి కొట్లాటల జర్నలిస్టులను బలి చేస్తున్నట్టే కొడుతున్నదట. అదేనుల్లా ఓ టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అనే జర్నలిస్ట్ ను బయట దేశానికి పోతుంటే అరెస్ట్ చేసిండ్రట. ఇంకో ఇద్దరు జర్నలిస్టులను దొంగలు అన్నట్టు చేయరాని నేరం చేసిండ్రు అన్నట్టు అర్ధరాత్రి ఇంటి తలుపులు వలగొట్టి పోలీసులు తీసుకొని పోయిండ్రట. హాగో దాని వెనక పెద్ద పెద్దోళ్లకు పొసుకక చిన్నోళ్లను ఆగం చేసే ముచ్చట ఉన్నదట. ఆ నడుమ తెలంగాణ మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్ అమ్మకు నడుమ ప్రేమ వ్యవహారం నడిచినట్టు ఓ ఛానల్ పెద్ద వార్త వండి వద్దిచ్చిండ్రు. దానికి సర్కార్ మస్తు గరమైంది. ఇసోంటి ఆధారం లేని వార్తలు రాస్తే గట్టిగా చర్యలు ఉంటాయి అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. దానికి ఆ టీవీ ఛానల్ క్షమాపణలు కూడా కోరింది. అంతటితోని ఆ వ్యవహారం అయిపోతుంది అనుకున్నారు అంతా. కానీ సిపి సజ్జనార్ను పెద్ద మనిషిగా పెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇట్లా జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసిండ్రు. అయితే ఆ ఛానల్ కాంగ్రెస్ పార్టీ సర్కారు వంత వాడేదని, ప్రభుత్వానికి అనుకూలంగా అని అందరికి తెలిసిన ముచ్చటనట. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ లీడర్ సారుకు కనుసైగా చేస్తే కథనాలు రాసే ఛానల్ అని మాట్లాడుకుంటున్నారట. ఆ ఛానల్లో వచ్చిన ఫలానా వార్త కూడా ఒక మంత్రి పరువును పల్సగా చేసేటానికి ప్రభుత్వంలో ఉన్న కొందరు పని కట్టుకొని రాయించిండ్రని జర్నలిస్టులు మాట్లాడుకుంటుండ్రు. వాళ్ళు రాయించుడు మంచిగానే ఉన్నది కానీ జర్నలిస్టులు రాసుడే ఇప్పుడు పెద్ద నేరమైందా అని అంటున్నారు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ ఇంటి కొట్లాటల జర్నలిస్టులను ఆగం చేయొద్దని అంటున్నారు జర్నలిస్ట్ జనాలు.